తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణ యూనివర్సిటీలన్నిటికీ పెద్దపీట వేసినాం. విద్యా ఉద్యోగాలు కల్పిస్తున్నాం. యూనివర్సిటీలకు నిధులు ఇస్తున్నాం. నియామకాలు చేయబోతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వ యూనివర్సిటీల పట్ల మాకొక చిత్తశుద్ధి ఉంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ యూనివర్సిటీలను పూర్తిగా విధ్వంసం చేసి, ధ్వంసం చేసి, నిధులు, నీళ్లు, నియామకాలు చేయకుండా పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేయగలిగారు. మేము వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీలు ఉండాలి. ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసి పేద మధ్య తరగతి జీవితాలకు వెలుగులు నింపాలని ఆలోచన చేసినాం. కంచె గచ్చిబౌలి అంశంలో కుట్ర చేశారు. అదేవిధంగా ఇవాళ మౌలానా ఆజాదీ ఉర్దూ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అనేది 1998లో ఏర్పాటు చేశారు. ఇది మౌలానా ఆజాద్ అనేది ఒక స్వాతంత్ర సమరయోధుడు, తొలి దేశ విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమరయోధులు. కాబట్టి ఆయన పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. కాపోతే ఇవాళ 200 ఎకరాల విస్తీర్ణంతో 10,000 విద్యార్థులు ఉండే యూనివర్సిటీకి అక్కడ 50 ఎకరాల స్థలంలో నిర్వీర్యమై కొంచెం చెట్లతోని కొంత అడవి ప్రాంతంగా ఉన్నటువంటి సందర్భంలో దాని వివరణ కోరడం జరిగింది ప్రభుత్వంగా, రంగారెడ్డి జిల్లా అధికారిగా. దాన్ని వివరణ కోరితే రిజిస్టర్ గారి నుండి కూడా మేము ఇది డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం, అన్ని అనుమతులు తీసుకుంటున్నాం, ఇది మాకు యూనివర్సిటీకి అవసరమే అనే పద్ధతిలో జరిగినటువంటి చర్చను పూర్తిగా రియల్ ఎస్టేట్లకు అమ్ముతున్నారు, రకరకాలుగాని ఒక ప్రచారం, తప్పుడు సమాచారం తీసుకొచ్చి విద్యార్థులతోని విద్వేషాలు రెచ్చగొట్టేలా కుట్రలు చేసి ఇవాళ కేటీఆర్ అనేటోడు తెలంగాణ విద్యార్థుల మధ్య, నిరుద్యోగుల మధ్య ప్రధానంగా అవాస్తవాలు, తప్పుడు సమాచారాలు, విష ప్రచారాలకు పూనుకుంటా ఉన్నాడు. ఇది సరైంది కాదు.